అన్న ఏం పేరు అన్న మీ పేరు? సాదిక్ అలీ అన్న ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి కదన్న, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్న? టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఏది గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్న? టీఆర్ఎస్ బాగా పనిచేస్తుంది. అభివృద్ధి చేస్తుంది కదా, అభివృద్ధి మీదే వస్తుంది. నా కార్పొరేటర్ విజయశేఖర్ అన్న ఉన్నాడు, మంచిగా సౌండ్ ఇంకా 2-3 సార్లు గెలిచిండు. ఇంకా ఆయనకి అనుభవం ఉంది, అనే రావాలి. ఏం పేరు అన్న మీ పేరు? ఇస్మాయిల్ అన్న గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అన్న? ఎందుకన్నా? రమణ, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి కదన్నా, ఇప్పుడు ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్న? బీజేపీ గెలిస్తే బాగుంటుంది. ఎందుకు అనుకుంటున్నారన్న? ఏం పేరు అన్న మీ పేరు? ఫయాజుద్దీన్ అన్న గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బాగుంటుంది. ఎందుకన్నా? ఎందుకంటే మనకి రోడ్ల ఫెసిలిటీ, కరెంట్ ఫెసిలిటీ అన్నీ బాగున్నాయి మనకి. ఇంకా మనకి వాటర్లో మునిగి కొంచెం మనకి అది కూడా సపోర్ట్ చేస్తున్నాడు టీఆర్ఎస్ పార్టీ. దానికోసం టీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దామని. థ్యాంక్స్ అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరేం పేరన్నా? అన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ అయితే ఏం పని చేయాలి ఇక్కడ. ఒకవేళ కాంగ్రెస్ లేకుంటే వేరే పార్టీ ఏమైనా వస్తే కొంచెం ఉంటుంది. థ్యాంక్స్ అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరేం పేరన్నా? అన్న ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్న? థ్యాంక్స్ అన్న. నమస్తే అన్న. అన్న ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఉంది కదన్న, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్న? టీఆర్ఎస్. ఎందుకన్నా? పక్క బాగా చేస్తుంది కాబట్టి థ్యాంక్స్ అన్న. ఏం పేరన్నా మీ పేరు? అన్న ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారన్నా? నడిచే ప్రభుత్వం గెలిస్తేనే బాగుంటుంది. పనులు అయితే కొన్ని జరుగుతాయి. ఇక వేరే వాళ్ళు గెలిస్తే బడ్జెట్ రాదు. అంటే టీఆర్ఎస్ అంటున్నారు మీరు? టీఆర్ఎస్. సరే అన్న, థ్యాంక్ యూ. भैया नमस्ते भैया, तुम्हारा नाम क्या भैया? जीएचएमसी इलेक्शन से आया ना भैया, इसको पार्टी का सपोर्ट लिखता भैया? जो कर रहा रूलिंग स्टेट में और उसका म्यूनसिपल का भी वही रहता, बेटर रहता, और अपोजिशन में चलेगा तो उसको कुछ हेल्प नहीं मिल सकता. तो सेंटर से लाना बोलते मुश्किल होगा. जो भी चल रहा है माहौल के साथ तो मैं टीआरएस में आता भैया. थैंक यू भैया. तुम्हारा नाम क्या भैया? भैया जीएचएमसी इलेक्शन से आया ना भैया, इसको पार्टी का सपोर्ट कर रहे हो भैया? कहीं को भैया? ठीक है भैया. అన్న మీ పేరేం పేరు అన్న? చందన్న, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదన్న, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏది గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్న? నేనైతే పక్క బీజేపీ గెలవాలనుకుంటున్నాను. ఎందుకన్నా? ఎందుకంటే మనం మన ఏరియాలో చాలా ఏరియాలో చూస్తున్నాము, అన్ని బస్సులో చూస్తున్నాము, రోడ్లు సరిగా ఉండలేవు. ఏడా డ్రైనేజ్ వచ్చినా డ్రైనేజ్లలో కూడా మొత్తం పట్టించుకోవడం జరుగుతలేదు. అది మనకు ఇప్పుడు ఆ మార్పు మనకు కావాలనిపిస్తే మనం బీజేపీకి ఓటేసి గెలిపారు. థ్యాంక్స్ అన్న. నమస్తే అన్న. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు నాగేష్. నాగేష్ అన్న గారు, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్న? మేము ఈసారి అయితే ఎన్ని రోజులు చూసింది, వేరే ఇప్పుడు చూడాల్సింది, కొత్తగా మేము చూడాలనుకుంటాం. మేము ఈసారి అయితే కంపల్సరీ బీజేపీకి కొట్టేస్తామన్నా, బీజేపీనే రావాలి. అన్న నమస్తే అన్న. ఏం పేరు అన్న మీ పేరు? మహేష్ రెడ్డి అన్న. మహేష్ రెడ్డి అన్న గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తారు అనుకుంటున్నారన్న? పక్క బీజేపీ అన్నది. ఎందుకన్నా? మేము గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మా ఏరియాలో టీఆర్ఎస్ చేసిన పాలన. ఇలా ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా ఏరియాలో మా కార్పొరేటర్ కానీ మా ఎమ్మెల్యే సార్ కానీ ఒక్కరు కూడా వచ్చి విజిట్ చేయలేదు. దాన్ని చూసుకొని ఆ బేస్ మా బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్కి ఎట్లా చేస్తుందో మనకు తెలుసు ఇండియా మొత్తంలో. ఇప్పుడు మా నెక్స్ట్ కూడా మా బీజేపీ అభ్యర్థిని గెలిపించుకొని మేము అట్లానే వేసుకుంటామని చెప్తున్నాము. థ్యాంక్ యూ అంటే. నమస్తే అండి. నమస్తే. అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కారు వస్తారు. టీఆర్ఎస్ పార్టీ. ఎందుకు అనుకుంటున్నారు టీఆర్ఎస్ పార్టీ అని? మంచి చేసినాడు ఆయన, అన్నీ మంచి చేసినాడు. కరెంట్ లేకుంటే నల్ల లేకుంటే అన్నీ బాగా చేసినాడు. సరే, ఇప్పుడు కూడా అదే దానికి వేస్తాం. సరే, మీ పేరేం పేరు అండి? సువర్ధన్ ఆంటీ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? ఏ పార్టీ? అదే కార్ గుర్తు, టీఆర్ఎస్. ఎందుకంటే మంచిగా చేసింది. అన్న ఏం పేరు అన్న మీ పేరు? యూసుఫ్ అండి.
యూసఫ్ అన్న, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఇప్పుడు ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్న ఈ డివిజన్లో? మాకు ఇక్కడ జిహెచ్ఎంసీ గాజులామరం డివిజన్లో ఎప్పటికైనా టీఆర్ఎస్ ఇది కంచుకోట, కంపల్సరీ టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. టీఆర్ఎస్ వల్లనే ఇక్కడ డెవలప్మెంట్ చేయాలని టీఆర్ఎస్ తోటే అవుతుంది. రూలింగ్ పార్టీ కాబట్టి మనం ఏం పనులైనా చేయించుకోవచ్చు కాబట్టి మేము టీఆర్ఎస్ని గెలిపించుకుందాం అనుకుంటున్నాం. థ్యాంక్స్ అన్న. అమ్మా, మీ పేరేం పేరమ్మా? అంజమ్మ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇక్కడ? బీజేపీ. ఎందుకండి? ఎందుకంటే మాకు ప్రాబ్లం ఉంది, నీళ్ళకు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అక్కడ వేసారు పైపులు, ఇక్కడ వేసారు, రోడ్డు కాదు ఏది కాదు పట్టించుకోవాలి. మేము తిరిగాం కానీ చెప్పాం కానీ పట్టించుకోవాలి. అమ్మా, మీ పేరేం పేరమ్మా? పద్మ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఈడ ఏది గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారండి? బీజేపీ అని ఎందుకు అనుకుంటున్నారండి? ఒకసారి వాళ్ళకి కూడా చాయిస్ ఇస్తే బాగుంటుంది. అమ్మా, నమస్తే. మీ పేరేం పేరమ్మా? అమినాబి గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కేసీఆర్ గెలిస్తే బాగుంటుంది. కేసీఆర్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. కేసీఆర్ అన్ని పనులు మంచిగా చేస్తున్నాడు. కేసీఆరే గెలవాలి, కేసీఆర్కే ఇస్తాం ఓటు. నమస్తే అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కారు గుర్తుకే చేయాలి, మంచిగా ఉండే పార్టీ కేసీఆర్ గారే రావాలి. అన్ని పనులు మంచిగా ఇంతకుముందు మాకు 200 పింఛన్ వస్తుండే, 20,000 వస్తుంది పింఛన్. మా పేద కుటుంబాలలో మాకు ఎవరైనా సహాయం చేయలేదు. 1,00,000 రూపాయలు మాకు ఒక అన్నగా ఇస్తారు. మీ పేరేం పేరు అంటే? తుమారా నామ్ క్యా అంటే? ఆమెనా బేగం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఏ పార్టీ గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు? కేసీఆర్. కేసీఆర్. ఎందుకు? अच्छा करे सो बोलो ना फिर अच्छा करे इसलिए। ठीक है। तुम्हारा नाम क्या? वो जिहెచ్ఎంసీ ఎలక్షన్స్ आए हैं, उसको पार्टी का सपोर्ट कर रहे हो? काई को? अच्छा कर रहा हूँ। ఇప్పుడు మీ పేరేం పేరండి? అభినవ్ గారు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎందుకు? అది అన్నిటికీ మంచిగా చేసింది కాబట్టి అదే గెలవాలి. కరంబీ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కేసీఆర్ అంటే టీఆర్ఎస్ పార్టీ. ఎందుకు అనుకుంటున్నారు? మాకు లాక్డౌన్లో డబ్బులు ఇచ్చాడు, బియ్యం ఇస్తున్నాడు, అన్ని కష్టాల గురించి పేదవాళ్లకు సహాయం చేశాడు, పింఛన్లు ఇస్తున్నాడు, ముసలోళ్ళకు కొడుకులన్నా కూడా సహాయం చేయకుండా కనిస్తున్నాడు. కాబట్టి ఆయనే కావాలని కోరుకుంటున్నాం. నమస్కారం. అన్న, మీ పేరేం పేరన్నా? మొహమ్మద్ ఉస్మాన్ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఈ డివిజన్లో? పార్టీ అంటే ఇప్పుడు చేసే పని అంతా మొత్తం మన కేసీఆర్ పార్టీ గెలిస్తే బాగుంటుంది. ఇప్పుడు అంతా మొత్తం మంచి పనులు అవి వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళే గెలిస్తే బాగుంటుంది. ఇంకా మనకు ఆప్షనే లేదు కేసీఆర్ తప్ప. ఇంకా 15 ఏళ్ళ వరకు కేసీఆర్ తప్ప ఏం లేదు ఆప్షన్, కేసీఆర్కే ఇస్తాం. థ్యాంక్ యూ అంటే. మీ పేరేం పేరు అంటే? ఆసియా బేగం గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తుంది కదా, ఈ డివిజన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు? కార్ పార్టీ గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకు అనుకుంటున్నారు? కేసీఆర్ గారు మాకు మంచిగా చేసిండ్రు, అన్నిట్లకు సవలతు ఇచ్చిండ్రు, వాటర్ సవలతు అన్ని జిఎంసీ, మళ్ళీ ఆడవాళ్ళకు ప్రతి దానికి మంచిగా సాయం చేసిండ్రు. आप जिहएचएमसी इलेक्शन है ना, इस इलेक्शन में किस पार्टी को वोट डालते? कार को डालते। कार को कहीं को डालते? टीआरएस को? कार साथ ये बोल के कार को डालते। आपको 10,000 मिले जब पानी गिर के पूरा घर में पानी आया? 5,000 मिले। हाँ, మీ పేరు? షాహిన్. మీరు ఏ పార్టీ పోటీ సార్ జిహెచ్ఎంసీ ఎలక్షన్? టీఆర్ఎస్కి ఎందుకు ఇస్తారు? అన్ని విధాలుగా బాగుందని. అన్ని విధాలు బాగుందని టీఆర్ఎస్ अभी जिहएचएमसी इलेक्शन में किसको वोट डालते? केसीआर का। नाम क्या है? शाहिदा बेगम। आप किस पार्टी को वोट डालते हैं जिहएचएमसी? केसीआर का को डालते? क्या करें? हाँ? अच्छा, आपका नाम क्या है? सनाना बेगम। आप किस पार्टी को वोट डालते हैं? अभी जिहएचएमसी इलेक्शन है ना, आप किस पार्टी को वोट डालते? कार पार्टी को वोट डालते। थैंक यू। बहुत अच्छा करे हम लोगों को, गरीब लोगों को बोल के उनको छोड़ डालते, उन्होंने जीतना बोल के सोच रहे। అన్న, మీ పేరేం పేరున్నా? శంకరన్న గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంది అనుకుంటారు ఇక్కడ? టీఆర్ఎస్. ఎందుకన్నా? డెవలప్ చేస్తారు కదా, వాటర్ నీళ్ళు వస్తున్నాయి, కరెంట్ ఉన్నాయి,
అన్ని మంచిగా చేస్తారు కదా. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నా? ఎందుకన్నా? పనులు జరిగినాయి ఇప్పుడు అయితే గెలిపిస్తున్నాం. అన్న మీ పేరేం పేరన్నా? ఎండి కరుణానిధి గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్నా? అరే టీఆర్ఎస్. ఎందుకన్నా? आप जीएचएमसी इलेक्शन है ना? जीएचएमसी इलेक्शन में किस पार्टी को वोट डालते? टीआरएस को कैसे डालते? अच्छा है, काम अच्छा करे सर। लॉकडाउन में भी साथ दिया, सब कुछ साथ दिया। ऐसा 10,000 मिला आपको? 10,000 घर में पानी आए तो? ఆంటీ నమస్తే ఆంటీ. నమస్తే అండి. మీ పేరేం పేరు ఆంటీ? నా పేరు సంధ్యారెడ్డి అండి. సంధ్యారెడ్డి గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారండి? టీఆర్ఎస్ అండి. ఎందుకండి? మాకు ఎందుకంటే టీఆర్ఎస్ మాకు అన్ని పనులు అభివృద్ధిలోకి తెస్తుంది కాబట్టి మాకు టీఆర్ఎస్ ఉంటేనే బాగుంటుందని మేము టీఆర్ఎస్ రావాలని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. నమస్తే అంకుల్. నమస్తే అంకుల్ మీ పేరేం పేరు అంకుల్? నా పేరు దేవేంద్రరావు. దేవేంద్రరావు అంకుల్, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అంకుల్ ఈ డివిజన్లో? మాకు ఇప్పటి వరకు అయితే టీఆర్ఎస్ మాకు చాలా అభివృద్ధి పనులు చేసింది. ఇక్కడ ప్రతిదీ కూడా మాకు మా దగ్గర లోకల్ ఉన్న కార్పొరేటర్ ఎమ్మెల్యే గారు శంకర్రాజు గారు కూడా మాకు ఏది కూడా అడిగినా మాకు కేసీఆర్ దృష్టికి కేటీఆర్ దృష్టికి తీసుకుపోయి మాకు ఇక్కడ 1,000 కోట్ల అభివృద్ధి పనులు కూడా మాకు బాగా ఇప్పుడు ఒక వాటర్ రిజర్వాయర్ కానీ ఇక్కడ మా షాపూర్ కాన్స్టిట్యూషన్లో వచ్చినంత కుతుబులాపూర్ కాన్స్టిట్యూషన్లో డెవలప్మెంట్ అయితే మిగతా మాకు గుట్టాల కానీ ఎక్కడ కానీ మాకు ఏం కాలేదు. ఎందుకంటే 1,000 కోట్ల రిజర్వాయర్స్ మా దగ్గరనే ఉన్నాయి మెయిన్ ప్లస్. ఎక్కడ చూసినా కూడా మాకు ఇక్కడ మహిళలు పాపం బిందెలు ఎత్తుకొని నీళ్ళకు అవస్థపడేటోళ్ళు, ఎక్కడ పోయినా నీళ్లు దొరికేది కాదు. ఇక్కడ బాంబులు ఈ క్వారీల మూతలతోని ఒక ఇల్లు కూడా ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉండామంటే మనశ్శాంతిగా అక్కడ బ్లాస్ట్ అయినట్టు ఇక్కడ రేకులు వలిగిపోయేది. 2-3 సార్లు రేకులు వేసుకున్నారు సంవత్సరానికి కూడా. అలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ వచ్చిన కానీ మాకు చాలా మాకు ఎంత విలువైన పనులు అంటే మేము ఏది ఆర్జీ పెట్టుకున్నా కూడా వితిన్ 1 day 2 days మాకు సరే మేము ఉన్నామని వచ్చి చేసి 2 నెలల్లో 3 నెలల్లో మేము పెట్టుకున్న ఆర్జీలు మొత్తం ఇప్పటివరకు అయితే నెరవేర్చుకుంటూ వచ్చిండ్రు 1 by 1. ఎందుకంటే ఈ యొక్క 1.25 డివిజన్లో చాలా విలేజ్లు ఉన్నాయి, ఎక్కువ ఓటర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఎందుకంటే మా కాలనీని అన్ని డెవలప్మెంట్ చేయాలంటే వాళ్ళని కూడా మేము తప్పు పట్టలేము. అన్ని కాలనీలు చూసుకోవాలి వాళ్ళు కూడా. సరే ఆ విడుదల వారిగా మాకు వచ్చిన ఫండ్ను మాకు యూటిలైజ్ చేసుకుంటూ వాళ్ళు మాకు ఇప్పటి వరకు అయితే మేము అడిగింది లేదనుకుంటూ పనులు చేసుకుంటూ వచ్చింది. మాకు ఇంకా కూడా పనులు కావాలి. ప్రస్తుతం ఇప్పుడు ఓటింగ్కి వచ్చినా కూడా మా బస్తీ ప్రజలం ఏకదాటిగా ఉండి వాళ్ళని అడిగి మా టీఆర్ఎస్ వాళ్ళని మాకు అడిగే హక్కు ఉంది చేసిండ్రు కాబట్టి మళ్ళీ కూడా మా కార్పొరేటర్ కానీ మీరు మాకు మంచి సౌకర్యాలు చేస్తే మీకు అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తామని కూడా మాకు ప్రామిస్ చేసిండు. మేము అడిగినాం కూడా. సరే అది దృష్టి ఇదివరకు చేసిన పనుల దృష్ట్యా కూడా మేము టీఆర్ఎస్కి ఓటేసి అధిక మెజార్టీతో మేము గెలిపించాలని మేము మా కాలనీవాసులం అంతా ఒక తాటి మీద ఉండి మేము అందరికీ ఇంటింటికి తిరుగుతూ మా బస్తీలో మా ఒక్క సర్వే మేమే చేసుకుంటూ మేమే పబ్లిసిటీ ఇచ్చుకుంటూ మా కంపల్సరీ ఎక్కువ మెజార్టీ ఎక్కువ ఓట్లు టీఆర్ఎస్ అభ్యర్థికి రావాలని మేము ఇంటింటి గడప కార్యక్రమం తిరుగుతున్నాం. మీరు వచ్చిండ్రు, చాలా మంచి పరిమాణం ఇది. ఎందుకంటే ఇవాళ ర్యాలీకి కూడా ఒక 200 మందితో మా బస్తీ నుంచి మేము ర్యాలీకి కూడా ఇవాళ వెళ్తున్నాం కేటీఆర్ రోడ్ షోకు. పక్కా అది మాకు టీఆర్ఎస్ మంచి అభివృద్ధి చేసింది. మాకే కాదు, ఇక్కడ వితంతు మహిళలకు 2016 ఇస్తున్నారు, వృద్ధాప్య పింఛన్ ఇస్తున్నారు, మంచి వికలాంగులకు ఇస్తున్నారు. అన్ని సేవలు చేసినప్పుడు మాకు 10,000 కూడా మ్యాక్సిమం మా దాంట్లో మా బస్సులో ఎక్కువ మందికి మేము ఇప్పగలిగినాం. మా బస్సులో ఐక్యతగా ఉండి అందరికీ ఇది నరసింహ బస్సు అంటే మాకు టోటల్ ఈ దేవేంద్ర నగర్లో నరసింహ బస్సు అంటే మాకు మంచి పేరు. మేము ఒక దేంట్లో కూడా వెళ్ళాము, ఎక్కడ వెళ్ళాము మాకు కూడా వాళ్ళు అదే రకంగా పనిచేస్తున్నారు కాబట్టి కంపల్సరీ టీఆర్ఎస్కి మేము అత్యధిక మేరతో ఓటేసి మేము గెలిపిస్తామని మేము వినయపూర్వకంగా కోరుకుంటున్నాం. నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరేం పేరు అంకుల్? శ్రీనివాస్ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈ 125వ డివిజన్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటాం. మాకు ఇంతవరకు అన్ని పనులు అడిగిన పనులు చేసి పెడతారు. ఇప్పుడు కూడా ముందు ఇంకా చేసి పెడతారు. మీ పేరేం పేరు అంటే? స్వప్న గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఉన్నాయి కదా, ఈ 125వ డివిజన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? కారు గుర్తు. ఎందుకు? మాకు మంచిగా అనిపిస్తుంది. మాకు అన్ని పనులు బాగా చేస్తుంది కాబట్టి మాకు అదే వేద్దామని మేము అనుకుంటున్నాం. కావున మేము ఎట్టే వెళ్ళకుండా ధర్నా చేద్దామనేసి చేస్తున్నాం. సరే అంటే నమస్తే ఆంటీ. నమస్తే. మీ పేరేం పేరు అంటే? జ్యోతి. జ్యోతి గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 125వ డివిజన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారండి? టీఆర్ఎస్ పార్టీ. ఎందుకండి? మాకు అన్ని పనులు కాదనుకున్నా అన్ని చేసి పెడుతున్నారు. మా అన్నోళ్ళు మాకు అందుబాటులో ఉన్నారు. ఎనీ టైం ఎప్పుడు రమ్మని కూడా వస్తారు కాబట్టి మాకు సెషన్ని కంపల్సరీ మేము గెలిపించుకుంటాం అందరం కలిసి. అంకుల్ నమస్తే. మీ పేరేం పేరు అంకుల్? నరసింహ నా పేరు. నరసింహ అంకుల్ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి కదా అంకుల్, ఈ 125వ డివిజన్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అంకుల్ మీరు? మాకు కారు గుర్తు కేసీఆర్
టీఆర్ఎస్ పార్టీ మేము గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మన నరసింహ బస్తీలో కూడా టోటల్గా అందరూ కూడా వేరే పార్టీకి సపోర్ట్ చేసే సమస్య లేదు. మాకు అన్ని పనులు, రోడ్లు కానీ, నీళ్లు కానీ, 10,000 ఆదరణ కానీ, మాకు అన్ని విధాలుగా మాకు కేసీఆర్తో లబ్ధి పొందినాము. మొదటి నుంచి కూడా మాకు అదే పార్టీకి మేము ఇది చేస్తున్నాము. చాలా మాకు మెజార్టీతో గెలిపించుకుంటాం. మన ఇక్కడ ఉన్న మా కార్పొరేటర్కి, మా ఎమ్మెల్యే గారి తరపు నుంచి కార్పొరేటర్కి మేమందరం కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నాం. నమస్తే అన్న. నమస్తే. మీ పేరేం పేరు అన్న? మహేందర్ రెడ్డి గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్న? ఈ 125వ డివిజన్లో మేము టీఆర్ఎస్ గెలవాలని కోరుకుంటున్నాం. మాకు అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేస్తారు. మాకు సీసీ రోడ్లు కానీ, మంచినీళ్ళకి ఇంతకుముందు ట్యాంకర్ల ముందు కొట్లాడుకునే వాళ్ళం. ఇక్కడ బస్సులన్నీ నీళ్లు లేకుంటే ఇప్పుడు నీళ్ళ సౌలత్ మంచిగా నల్లాలన్నీ ఇంటింటికి ఇచ్చారు. మాకు అలాగే సీసీ రోడ్లు కూడా అన్నీ శాంక్షన్ చేస్తారు. మాకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఇప్పుడు వరద సాయం కూడా అన్ని బస్సులలో చేస్తారు. కొన్ని మీ సేవలలో అప్లై చేశారు. కొన్ని బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఆపడం జరిగింది. వాళ్ళు ఎలక్షన్ కోడ్ ఉందని, తర్వాత కూడా మళ్ళీ గెలిచినా కూడా ఇస్తామని చెప్పారు మాకు. మేము అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి యూత్ అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ వైపే ఉంది. అత్యధిక మెజార్టీతోటి రావుల శశికర్ గెలిపించుకునేందుకు మేమందరం కృషి చేస్తున్నాం. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరేం పేరు అన్న? నాగరాజు. నాగరాజు గారినా, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 125వ డివిజన్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మా టీఆర్ఎస్ తరఫు నుంచి రావుల శశి గారు గెలిస్తేనే బాగుంటుంది అనుకున్నాను. ఎందుకంటే మా బస్సులో ముందు నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. రోడ్లు లేక, వాటర్ లేక, డ్రైనేజ్ సిస్టమ్ లేక మేము చాలా ఇబ్బంది పడ్డాము. అన్నగారు వచ్చిన తర్వాత మాకు డ్రైనేజ్ సిస్టమ్ చేయించారు, రోడ్స్ చేయించారు. దాని తర్వాత ప్రతిరోజు వాటర్ కనెక్షన్ అయ్యాయి. అభివృద్ధి అనేది మా టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి వస్తుంది. ప్లస్ శేషారెడ్డి ప్రతినిత్యం మాకు అందుబాటులో ఉండి అన్ని రకాలుగా మాకు అభివృద్ధి చేస్తున్నారు. అందుకని రావుల శశి గారి కానీ ఇంకా ఫ్యూచర్లో ఇంకా మాకు అభివృద్ధి మంచిగా జరిగి ఇంకా అభివృద్ధి పదంలో వెళ్తామనేసి కోరుకుంటూ అన్నగారికి మా ఓటు. అన్న మీ పేరేం పేరన్నా? రాఘవన్న గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదన్నా 125వ డివిజన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్నా? టీఆర్ఎస్ పార్టీ. ఎందుకన్నా? మాకు అభివృద్ధి పనులు జరిగింది. జరగబోయే పనులు కూడా ఆయన ద్వారాగానే జరిపించుకోవాలి. చేయాల్సిన పనులు కూడా ఆయన చేస్తున్నారు. మాకు అందుబాటులో ఉంటుందని మేము అన్న. అన్న మీ పేరేం పేరన్నా? సందీప్ రెడ్డి అన్న గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 125వ వార్డులో ఉన్నాయి కదన్నా, ఏది గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్నా? అభివృద్ధి పనులు అయితే ఇప్పుడు ప్రజెంట్ టీఆర్ఎస్ తరఫు నుంచి బాగానే జరుగుతున్నాయి. అన్ని విధాలుగా రోడ్లు, వాటర్ అన్ని బాగానే ఇస్తున్నారు. మా సైడ్ నుంచి రావుల శేష్ గారు ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. నమస్తే ఆంటీ. మీ పేరేం పేరు ఆంటీ? జయమ్మ గారు. అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయంటే 125 వార్డులో ఏది గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అంటే? కారు గుర్తుకి. అంటే నమస్తే ఆంటీ. మీ పేరేం పేరు ఆంటీ? ఈశ్వర్య ఆంటీ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ గుర్తు గెలుస్తుంది అనుకుంటున్నారు అంటే మీరు? కారు గుర్తు గెలవాలండి. ఎందుకండి? అమ్మ నమస్తే అమ్మ. మీ పేరేం పేరమ్మా? సుశీలమ్మ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉన్నాయి కదమ్మా 125వ డివిజన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారమ్మా? ఎందుకమ్మా? అంటే మీ పేరేం పేరు అంటే? అరుణ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉన్నాయి కదా, ఈ 125వ డివిజన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ అభివృద్ధిలో ఉంటుంది అని చెప్పండి అండి. టీఆర్ఎస్. ఎందుకంటే మాకు మంచిగా చేశారు శేషన్న, అన్నీ బాగున్నాయి. మాకు రోడ్లు చేశారు, డబ్బులు వచ్చేవి, దేనికైనా ముందు ఉంటారు. ఏ కష్టం వచ్చినా మా ఇంటి మనిషిలాగా వచ్చి మాకు కాపాడుతున్నారు. మాకు అతనే రావాలి, మా కోరిక అదే. ఈ ఫ్లడ్స్ వారిలో మీకు 10,000 రూపీస్ అని ఇచ్చారు కదా, అంటే ప్రభుత్వం అవి అందే అంటే అందరికి మీ పార్టీ తరఫున? ఇంటింటికి చూశారు, ఎవరి డౌన్ ఉందో వాళ్ళకి తెచ్చి ఇచ్చారు. మీ పేరేం పేరు అంటే? మల్లేశ్వరి ఆంటీ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి కదా అంటే ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అంటే? టీఆర్ఎస్. అంటే టీఆర్ఎస్ అని మాకు మంచిగా 2 ఏళ్ళ పిచ్చి చేస్తుంది. మొన్న నీళ్ళు వచ్చినప్పుడు కూడా ఇంటింటికి వచ్చి చూసి వెళ్ళాడు కార్పొరేటర్. అందరికీ పైసలు పంచారు, కానీ నాకు ఇంకా పడలే. వస్తాయేమో. టీఆర్ఎస్కే మా ఓటు. పేరేం పేరు అంటే? ఫాతిమా బేగం గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉన్నాయి కదా 125వ డివిజన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బాగున్నది అంటున్నారు. ఎందుకు? ఎందుకంటే బాగా చేస్తారేమో అని. మాకు కాంగ్రెస్ వాళ్ళు బాగా చేసినారు, ఏ పార్టీ కూడా మాకు ఏం బాగా చేస్తలేరు. అందు గురించి కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అంటుంది. మీ పేరేం పేరు అంటే? మంజులమ్మ గారు, ఇప్పుడు మీ 125వ డివిజన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు?
ఏ పార్టీకి వెళ్తే బాగుంటుంది అంటానంటే మళ్ళీ మాకు రోడ్ లేదు, డ్రైనేజీలు లేవు, చిన్న చిన్న పిల్లలు ఉండరు, రోగాలు వచ్చి పడుతున్నారు, ఇచ్చిన వాళ్ళకేం పైసలు ఇస్తున్నారు, నాకైతే పింఛన్ లేదు, ఏం లేదు. మరి ఎట్లా ఏం చేయాలి, ఏం వేయాలి, ఓటు ఎట్లా వేయాలి? మాకు రేషన్ కార్డు కూడా రాలేదు, స్లిప్ ఇచ్చిండ్రు, ఇచ్చిన వాళ్ళకేమో బియ్యం ఇస్తున్నారు, ఇయ్యని వాళ్ళకేమో ఇస్తలేరు. దానికి ఎట్లా వేయాలి చెప్పు, నువ్వే చెప్తే మేము వేస్తాము. వేరే పార్టీకి వేస్తే ఇట్లుంటుందని ఏ పార్టీకి వేస్తా అంటే మీకు అభివృద్ధి ఉంటుంది ఈడ? కాంగ్రెస్కే వేసేస్తాం. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరేం పేరన్నా? అశోక్. అశోక్ అన్న గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ 125 డివిజన్లు ఉన్నాయి కదన్నా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అన్న? టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకన్నా? ఎందుకంటే టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కూడా టీఆర్ఎస్ వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఇక్కడ హైదరాబాద్లో కూడా డెవలప్మెంట్ బాగా కావాలంటే మేయర్ కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే బాగుంటుందని. ఇంకోటి 5 సంవత్సరాల్లో కూడా డెవలపింగ్ చాలా బాగుంది, అన్నీ చేశారు, రోడ్లు కానీ వాటర్ కానీ. ఇంతకుముందులా కరెంటు కాకుండా ఇప్పుడు కరెంటు 24 అవర్స్ ఊర్లో కానీ హైదరాబాద్లో కానీ. ఇంతకుముందు కరెంటు ఎండాకాలం వచ్చిందంటే ఖచ్చితంగా 2 అవర్స్ తీసేవాళ్ళు, ఇప్పుడు అవన్నీ లేవు. కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని అది ఇదని ప్రజల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే ఖచ్చితంగా ఇంకా డెవలప్మెంట్ బాగా అవుతుందని ఖచ్చితంగా ఓటు అయితే టీఆర్ఎస్కే వేయాలి. అందరు కూడా టీఆర్ఎస్కి వేస్తేనే హైదరాబాద్ డెవలప్మెంట్ బాగుంటుందని. నమస్తే అండి. మీ పేరేం పేరండి? జ్యోతి. జ్యోతి గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి కదండి 125 వార్డులో, ఏ పార్టీ గెలుస్తుందండి? కాంగ్రెస్ గెలుస్తుందండి. ఎందుకండి? మాకు కాంగ్రెస్ గెలిస్తే మాకు రోడ్లు, డ్రైనేజీలు, మాకు ఇండ్లు మంచి లేవు, అవన్నీ మంచి చేస్తారని కాంగ్రెస్. ఏం పేరు అంటే? చంద్రమ్మ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 125 డివిజన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ అదృష్టం ఉంటుంది మీకు చెప్పండి అండి. కాంగ్రెస్కే మేము కాంగ్రెస్ గురించే మాట్లాడుతాం. ఇదే కాంగ్రెసే గెలవాలి అనుకుంటున్నాము. మాకు కరెంట్ లేకుండే తంబలేసి కరెంట్ ఇచ్చిండు. తంబల ఎంట కరెంట్ ఇచ్చిండు. చీకట్లు ఉండరు, పాములల్లో తేళ్ళల్లో అని. మాకు దేనిసులు లేవు, రూళ్ళు లేవు. ఇవి దేనిసులు రూళ్ళు అన్నీ ఏపీఎలే అని మేము కోరుకుంటున్నాము. ఆసియా గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 125 డివిజన్లు ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎందుకంటే रोड ड्रेनेज रोड फिर ड्रेनेज सब उन्होंने काम कराए ना अपने गली को, बस्ती का हर चीज़ उन्होंने देखे, पानी का होना हर चीज़ से देखे उन्होंने। हम लोग दूसरे गली में आए भी नहीं, कुछ प्रॉब्लम अपनी सॉल्व भी नहीं करे, इसलिए हम लोग उनको जिताना चाह रहे हैं।